మీరు సరూర్ నగర్ చెరువు పరిధిలో ఉంటున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్. హైడ్రా బుల్డోజర్లు వచ్చేస్తున్నాయి. పారా హుషార్. మీరు ఇన్నాళ్లు ఉంటున్నది చెరువే కదా, చెరువే కాదని గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా బతికేస్తుండొచ్చు. కానీ ఆ భరోసా ఇక లేనట్టే. హైదరాబాద్ లోని 5 ప్రధాన జలాశయాల్లో సరూర్ నగర్ చెరువు ఒకటి. 16వ శతాబ్దంలో సాగునీటి అవసరాల కోసం దీన్ని నిర్మించారు. తాగునీటి కోసం నిర్మించిన ఈ సరూర్ నగర్ చెరువులోనే ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు. ఈ చెరువు వాస్తవ విస్తీర్ణం 101 ఎకరాలైతే ఇప్పుడు 40 ఎకరాల్లో మాత్రమే చెరువు మిగిలింది. అంటే 60 ఎకరాల చెరువును మింగేశారు. సరూర్ నగర్ చెరువుపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది హైడ్రా. 1979 నాటి శాటిలైట్ ఇమేజ్ పక్కన పెట్టుకుని ఎంత చెరువును కబ్జా చేశారు, ఎంత మిగిలింది అనేది పోల్చి చూస్తున్నారు. సరూర్ నగర్ చెరువును 56% కబ్జా చేసేసి వందలాది ఇళ్లు, కమర్షియల్ బిల్డింగులు కట్టినట్టుగా తెలుస్తోంది. సరూర్ నగర్ చెరువు పరిధిలోనే సైదాబాద్, సింగరేణి కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీలున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే తమున్నది చెరువు పరిధిలోని వాళ్లకు కూడా తెలియకపోవడం. పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులే కూల్చివేతకు ఎలా వస్తారని నిలదీస్తున్నారు స్థానికులు. మా సరూర్ నగర్ చెరువు ఒకప్పుడు 101 ఎకరాలలో ఉన్న చెరువు మంచి నీళ్ళ కోసం అని చెప్పి అప్పుడు నిజాం వాళ్ళు కట్టించిన చెరువులు ఈ రోజు మొత్తం డ్రైనేజ్ మయం అయిపోయింది. FTP కోసం అని చెప్పి 2003లో 20 కోట్లు కేటాయిస్తున్నాము, దీన్ని మొత్తం కూడా మేము కాపాడుతామని చెప్పి హూడా వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఇప్పటికీ కూడా దీన్ని కాపాడలేకపోయారు. ఇప్పటికీ కూడా సాలిడ్ వేస్ట్, సివరేజ్, ఉన్న లేని చెత్తా చెదారం మొత్తం కూడా ఇక్కడికే వస్తుంది. అక్రమాలు అవుతూనే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎవరు చేయలే. కానీ ఏదో ఇప్పుడు కొత్తగా హైడ్రా అని చెప్పి హీరోయిజం చూపిస్తున్నామని అంటున్నారు. కానీ నిజంగా చిత్తశుద్ధితో మీరు చేయాలి అని అనుకుంటే ఇట్లాంటి వాటిని కాపాడండి. చెరువుకు ఆనుకొని 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎలా కడతారు? 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అసలు పర్మిషన్ కూడా ఇవ్వద్దు. అలాంటి కట్టేసి మొత్తం ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోకపోతే మాకు సరూర్ నగర్ చెరువు ఒక గణేషుని వేయడానికి కూడా మాకు స్థానం ఉండదు. హైడ్రా చేస్తున్న పనిని అందరం స్వాగతించాలి. ఎట్ ద సేమ్ టైం దీనికంటూ ఒక స్పెషల్ ప్లానింగ్ ఏదన్నా ఉందా? ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా ఆక్యుపై అయిపోయింది, చెరువు లోపలికి వచ్చేసింది. ఒకవేళ వాటిని కూల్చాలంటే మన దగ్గర ఏమైనా ప్లానింగ్ ఉందా? వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. ఎట్ ద సేమ్ టైం ఏ రకంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు? ఎట్ ద సేమ్ టైం చాలామంది లోన్స్ తీసుకొని కట్టుకొని ఉండి ఉంటారు. దాంట్లో వాళ్ళకి పునరావాసం ఏంటి? అనుమతులు తీసుకొని కట్టడం కూడా నిబంధనలకు విరుద్ధమే. మరి ఇప్పుడు సరూర్ నగర్ చెరువు పరిధిలో కూడా హైడ్రా బుల్డోజర్ దిగుతుందా? అక్కడ ఇళ్లను కూల్చేస్తుందా? సైదాబాద్, సింగరేణి కాలనీ అంటే వరదలు వచ్చిన ప్రతిసారి నీట మునిగే ప్రధాన ప్రాంతాల్లో దాన్ని ఒకటిగా చెప్తుంది. దానికి ప్రధాన కారణం ఆ కాలనీ అంతా కూడా ప్రస్తుతం నా పక్కన నుండి సరూర్ నగర్ చెరువు FTL పరిధిలో ఉండడమే. హైడ్రా యాక్షన్ సరూర్ నగర్ వైపు ఉంటుందా లేదా అన్నది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, సరూర్ నగర్ చెరువు గ్రౌండ్ నుంచి.